Hello everyone, welcome to Indian Current Affairs podcast channel. Today we are going to discussing some of very important MCQs related to AP history. Let's start the first question. కాపాలికులకు జన్మనిచ్చిన సిద్ధాంతం ఏది? వైష్ణవం, పాశుపత శైవం, మిశ్ర శైవం, శుద్ధ శైవం. సో దీనికి ఆన్సర్ ఏంటంటే మిశ్ర శైవం. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. కాకతీయుల కాలంలో శైవం 3 శాఖలుగా ఉండేది: పాశుపతం, కాలముఖం, కాపాలికం. కాలముఖంలోని వామచారులే కాపాలికులు. సో వామచారులు అంటే లెఫ్టిస్ట్ అనమాట. సో వీరు భైరవుడిని ఆరాధించేవారు. వీరి ప్రధాన కేంద్రం భైరవకొండ, నెల్లూరు. వీరు కపాల భోజనం, నరబలి అనే సాంప్రదాయాలను పాటించేవారు. కాపాలికులు పాటించే వ్రతం మహావ్రతం. గణపతి దేవ, రుద్రంబల కాలంలో కూడా కాపాలిక, కాలానన, పాశుపత, శివశాసన, యామిల, సిద్ధ మొదలైన శాఖలు ఉన్నట్లు త్రిపురాంతకం, మల్కపురం శాసనాలు నుండి తెలుస్తుంది. అయితే గణపతి దేవుని కాలానికి గోలకి మఠం, పాశుపత శైవం ఆంధ్రప్రదేశ్లో విశేష జనాదరణ పొందింది. సో నెక్స్ట్ క్వశ్చన్. కళా విమర్శకుల అభిప్రాయం ప్రకారం ఆంధ్రాలోని ఏ ఆలయ గోపురాలు హంపి, విట్ల ఆలయాల గోపురాల కంటే సుందరంగా ఉంటాయి? 1 అహోబిలం, శ్రీశైలం, తాడిపత్రి, తర్వాత లేపాక్షి. సో ఏ గోపురం యొక్క శిల్పాలు హంపిలోని విట్లాలయాల గోపురాల కంటే అంత సుందరంగా ఉంటాయని అంటారంటే తాడిపత్రిలోని గోపురాలు అనమాట. దానిలో గోపురంలోని శిల్పాలు అనమాట. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. తాడిపత్రి రామలింగేశ్వర ఆలయ గోపురాలు విట్లాలయ ఆలయ గోపురాల కంటే సుందరమైనవి. అహోబలం, మార్కాపురం, సింహాచలంలోని మండపాలు నిర్మించారు. వీటిలో తాడిపత్రి రామలింగేశ్వర ఆలయ గోపురాలు విట్లాలయ గోపురాల కంటే సుందరమైనవని విమర్శకుల అభిప్రాయం. తాడిపత్రి ఆలయాలు ఉబ్బెత్తు శిల్ప సంపదకు ప్రసిద్ధి. విట్లాలయంలోని ఏకశిలారథం వంటిది తాడిపత్రి ఆలయంలో కూడా ఉంది. సుందరమైన శిల్ప సంపదకు బేలూరు, హలేబీడుల ఆలయాలతో పోటీగా విజయనగర ఆలయాల్లో నిలవగలిగింది ఒక తాడిపత్రినే అని పేర్కొన్నవారు ఫెర్గుసన్. ఈ దేవాలయంలోని వటపత్ర సాయి చిత్రలేఖనం ప్రసిద్ధమైనది. విజయనగర రాజులు తిరుపతి, శ్రీకాళహస్తి, శ్రీశైలం, మంగళగిరి క్షేత్రాల్లోని ఆలయాలకు సుందర గోపురాలను కట్టించారు. ఈ గోపురాలను రాయగోపురాలని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. ఆది కవయిత్రిగా పేరుగాంచిన ఆతుకూరి మొల్ల ఏ కవి శ్రేణికి చెందింది? వాగ్గేయకారులు, జానపద కవులు, చంపు కవులు, శతక కవులు. అంటే దీనికి ఆన్సర్ శతక కవులు అనమాట. ఎక్స్ప్లెనేషన్ చూసామంటే ఆతుకూరు మొల్ల తను శతక కవయిత్రిగా ప్రసిద్ధి పొందింది. ఆమె ప్రసిద్ధ రచన మొల్ల రామాయణం. మొల్ల యొక్క రామాయణం ఒక ముఖ్యమైన తెలుగులో గాథగా భావించబడింది. మొల్ల ఆనాటి కాలంలో పేరుగాంచిన మహిళా కవయిత్రి మరియు ఆమె రచనలో ఉన్న సాహిత్య మాధుర్యం కారణంగా ఆమెను శతక కవయిత్రిగా గుర్తిస్తారు. శతక కవులు అంటే సాధారణంగా ప్రబంధ కవిత్వాన్ని వ్రాసిన కవులు. వీరి కవిత్వం 100 పద్యాలతో కూడి ఉండి సత్కార్యాలు, నైతిక విలువలు లేదా భక్తి అంశాలను ప్రతిబింబిస్తాయి. మొల్ల రామాయణం ప్రత్యేకించి రామాయణ ఇతిహాసం ఆధారంగా ప్రజలలో ఎంతో పేరు సంపాదించింది. నెక్స్ట్ క్వశ్చన్. వందే మాతర ఉద్యమ కాలంలో ఆంధ్రాలో జరిగిన ఈ సన్నివేశంలో తొలి క్రిమినల్ కేసు నమోదయ్యింది. మొదటి ఆప్షన్ తెనాలి బాంబు కేసు, కాకినాడ సామూహిక అల్లరి కేసు, రాజమహేంద్రవరంలో జరిగిన విద్యార్థుల ఆందోళన, తర్వాత వచ్చి కోటప్పకొండ సామూహిక అల్లర్లు. దీనికి ఆన్సర్ ఏంటంటే కాకినాడ సామూహిక అల్లరి కేసు అనమాట. దిస్ ఇస్ ద ఫస్ట్ క్రిమినల్ కేస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనమాట. వందే మాతర ఉద్యమ స్థలంలో ఆంధ్రలో జరిగిన ఈ సన్నివేశం తొలి క్రిమినల్ కేసు నమోదైంది. సో ఆన్సర్ బి. ఎక్స్ప్లెనేషన్ చూసామంటే కాకినాడ బాంబు కేసు 1933 ఏప్రిల్ 15 ప్రతివాద భయంకరాచారి పాత్ర. సో శాసనోల్లంఘన ఉద్యమ సమయంలో ఉద్యమకారులపై పోలీసులు జరిపిన దురాఘాతాలకు చలించిన సామర్లకోట వాసి అయిన ప్రతివాద భయంకరాచారి 1931లో పశ్చిమ గోదావరి జిల్లాలో ఉజ్జీవ భారత సమ్మేళనం అనే విప్లవవాద సంస్థను స్థాపించారు. దీని మారు పేరు చారి అండ్ సన్స్.
కాకినాడలో బ్రహ్మ జోష్యుల సుబ్రహ్మణ్యం స్థాపించిన సీతానగర ఆశ్రమం దక్షిణ భారతదేశం దండిపై దాడి చేసి బ్రహ్మ జోష్యుల సుబ్రహ్మణ్యం యొక్క వెన్న ఎముక వెరుగొట్టిన ఇన్స్పెక్టర్ అయిన ముస్తఫా అలీఖాన్ హత్య చేయవలెనని ప్రతివాద భయంకరాచారి నిర్ణయించారు. 1933లో ముస్తఫా అలీ ఖాన్ను చంపడానికి తయారు చేసిన ఒక బాంబు కాకినాడ సమీపంలో ప్రమాదవశాత్తు పేలి కొంతమంది గాయాలయ్యాయి. దీంతో ప్రతివాద భయంకరాచారిని అరెస్ట్ చేసి అండమాన్ జైలుకి పంపించారు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, సుభాష్ చంద్రబోస్ నెలకొల్పిన ఫార్వర్డ్ బ్లాక్లో ఆంధ్ర నుండి చేరిన సభ్యులు ఎవరు? మద్దూరి అన్నపూర్ణయ్య, పుచ్చలపల్లి సుందరయ్య, గొట్టిపాటి బ్రహ్మయ్య, ఎన్ సంజీవరెడ్డి. సో దీనికి ఆన్సర్ ఏంటంటే మద్దూరి అన్నపూర్ణయ్య అనమాట. సో సుభాష్ చంద్రబోస్ నెలకొల్పిన ఫార్వర్డ్ బ్లాక్లో ఆంధ్ర నుంచి చేరిన మొదటి సభ్యుడు ఎవరంటే మద్దూరి అన్నపూర్ణయ్య అనమాట. ఎక్స్ప్లెనేషన్ చూసామంటే 1939లో సుభాష్ చంద్రబోస్ ఏర్పాటు చేసిన ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఆంధ్ర శాఖ అధ్యక్షుడిగా మద్దూరి అన్నపూర్ణయ్య వ్యవహరించారు. ఈ విధంగా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో చేరిన తొలి ఆంధ్రుడు మద్దూరి అన్నపూర్ణయ్య. నెక్స్ట్ క్వశ్చన్, గోదావరి ఆనకట్ట నిర్మాణంలో సర్ ఆర్థర్ కాటన్కి సహాయం చేసిన ఆంధ్ర అధికారి ఎవరు? సెబాస్టియన్, వి వీరన్న, కె బొర్రయ్య, ఆర్ గురుమూర్తి. సో దీనికి ఆన్సర్ ఏంటంటే వి వీరన్న అనమాట. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అనమాట. సో 1847 గోదావరి నదిపై ధవళేశ్వరం వద్ద ఆర్థర్ కాటన్ ఆధ్వర్యంలో ఆనకట్ట నిర్మాణం ప్రారంభమైంది. ఈ నిర్మాణం 1852 నాటికి పూర్తయింది. ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణంలో సర్ ఆర్థర్ కాటన్కి సహకరించినది వీనం వీరన్న. ఈయన వేలాది మంది సామాన్యుల కూలితో చాకచక్యంగా పని చేయించేవాడు. భారత అధికారుల్లో వీరన్నకు సాటైన వారు మరొకరు లేరని కాటన్ శ్లాఘించారు. ప్రభుత్వం వీరన్నకు రావు బహదూర్ బిరుదు ఇవ్వడంతో పాటు అసిస్టెంట్ ఇంజనీర్గా ప్రమోషన్ ఇచ్చి గౌరవించింది. వీరన్న పేరును ఒక ఆనకట్ట గోడపై శాశ్వతంగా చెక్కించారు. అలాగే వీనం వీరన్న ఆర్థర్ కాటన్కి కృష్ణా ఆనకట్ట నిర్మాణంకు ప్రణాళిక ఇచ్చారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కృష్ణా ఆనకట్ట నిర్మాణంలో సర్ ఆర్థర్ కాటన్కి సహాయం చేసింది అధికారి వచ్చేసి కెప్టెన్ ఓర్ అనమాట. సో ధవళేశ్వరం ఆనకట్టకి సహాయం చేసింది వచ్చి ఎవరు? వీనం వీరన్న. కృష్ణా ఆనకట్ట నిర్మాణానికి సహాయం చేసింది వచ్చి కెప్టెన్ ఓర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, సార సంగ్రహ గణితం అనే గణిత శాస్త్ర గ్రంథాన్ని తెలుగులో రచించిన వారెవరు? సో సార సంగ్రాహక గణితం అనే గణిత శాస్త్రాన్ని తెలుగులో రచించిన వారు ఎవరంటే పాపులూరి మల్లన్న, మహావీరాచార్యుడా, వల్లభాచార్యుడా, భావశర్మణ. అంటే దీనికి ఆన్సర్ పావులూరి మల్లన్న. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. పావులూరి మల్లన్న మహావీరాచార్యుడు సంస్కృతంలో రచించిన గణిత సార సంగ్రాహక గ్రంథమును తెలుగులో రచించినాడు. ఇందుకు గాను రాజరాజ నరేంద్రుడు మల్లన్నకు నవబండవాడ అను అగ్రహారమును దానం చేసి సత్కరించాడు. అలాగే రాజరాజ నరేంద్రుడు ఆంధ్ర మహాభారత రచనలో నన్నయ్యను నారాయణ భట్టు సహాయము అందించారు. ఇందుకు గాను నారాయణ భట్టుకు నందంపూడి అనే గ్రామమును అగ్రహారంగా ఇచ్చారు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, పొట్టి శ్రీరాములు అమరులైనది ఎప్పుడు? డిసెంబర్ 15, 1952, డిసెంబర్ 10, 1952, డిసెంబర్ 13, 1952, డిసెంబర్ 11, 1952. దీనికి ఆన్సర్ ఏంటంటే డిసెంబర్ 15, 1952. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆంధ్ర రాష్ట్రం సాధన కోసం శ్రీ పొట్టి శ్రీరాములు 1952 అక్టోబర్ 19న మద్రాసులోని శ్రీ బులుసు సాంబమూర్తి గారి ఇంట్లో అనురణ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. శ్రీరాములు గారి దీక్ష విరమణ కోసము ప్రయత్నం చేసినది ఎవరంటే టంగుటూరి ప్రకాశం పంతులు. శ్రీరాములు గారి ఆమరణ దీక్ష కాలం 58 రోజులు. శ్రీరాములు గారు అమరులైన రోజు 1952 డిసెంబర్ 15. భారత ప్రధానమంత్రి నెహ్రూ మద్రాసును మినహాయించి వివాదాస్పదం కాని తెలుగు ప్రాంతాలతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయబోతున్నట్లు 1952 డిసెంబర్ 19న ప్రకటించారు. శాసనాధారాన్ని బట్టి క్రీస్తుపూర్వం 3వ శతాబ్దిలో బట్టిప్రోలు పాలకుడిగా ఉన్నది ఎవరు? సుదర్శనుడు, మహాదేవుడు, కుబీరకుడు, అశోకుడు. దీనికి ఆన్సర్ ఏంటంటే కుబీరకుడు అనమాట. ఎక్స్ప్లెనేషన్ చూసామంటే బట్టిప్రోలుకు పాలకుడైన కుబీరకుడు క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం చివరిలో బట్టిప్రోలు స్తూప శాసనాన్ని వేయించాడు.
ఇతను సవేరుని యొక్క కొడుకు. ఈ శాసనంలో పట్టణ లేదా నగర పరిపాలన కొరకు నిగమ సభలు ఉండేవని పేర్కొనబడింది. బట్టిప్రోలు స్తూప శాసనాల ప్రకారం కుబీరకుడనే రాజు నిగమ సభ గోష్ఠుల సహాయంతో అచ్చట పరిపాలన సాగించినట్లు తెలుస్తుంది. నిగమ సభ అంటే నగర శ్రేష్ఠుల సభ అన్నమాట. గోష్ఠి అంటే వర్తక సంఘాల వారు నిర్వహించుకునే సమావేశాలు. సో నెక్స్ట్ క్వశ్చన్, కృష్ణదేవరాయలు జాంబవతి కళ్యాణం అనే నాటకాన్ని ఏ భాషలో రచించారు? తమిళం, సంస్కృతం, తెలుగు, కన్నడం. సో దీనికి ఆన్సర్ ఏంటంటే సంస్కృతం. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎక్స్ప్లెనేషన్ చూసామంటే శ్రీకృష్ణదేవరాయలు జాంబవతి కళ్యాణం సంస్కృతంలో రచించాడు. జాంబవతి కళ్యాణం విరూపాక్ష స్వామి చైత్రోత్సవం రోజున ప్రదర్శించేవారు. శ్రీకృష్ణదేవరాయలు ఇతర రచనలు ఉషా పరిణయం సంస్కృతంలో రచించారు. సత్యవధు పరిణయం సంస్కృతంలో రచించారు. మదలాస చరిత్ర సంస్కృతం, జ్ఞాన చింతామణి సంస్కృతం, ఆముక్తి మల్యాద తెలుగులో రచించారు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, తటక నిర్మాణ సమయంలో పాటించవలసిన 12 సూత్రాలు వర్ణించేది. సో తటకం అంటే చెరువు. ఈ చెరువుల నిర్మాణంలో పాటించవలసిన 12 సూత్రాలు వర్ణించేది ఏ శాసనం? తుమ్మలగూడెం శాసనమా, కొర్లగల్లు శాసనమా, బిట్రగుంట శాసనమా, పోరుమామిళ్ళ శాసనమా? సో దీనికి ఆన్సర్ ఏంటంటే పోరుమామిళ్ళ శాసనం. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎక్స్ప్లెనేషన్ చూసామంటే 1969లో ఉదయగిరి పాలకునిగా ఉన్న విజయనగర రాకుమారుడు భాస్కర భవదూరుడు వేయించిన పోరుమామిళ్ళ శాసనంలో తటక నిర్మాణ సమయంలో పాటించవలసిన 12 సూత్రాలను వర్ణించబడ్డాయి. ఆ కాలంలో తటక నిర్మాణం సప్త సంతానాలలో ఒకటిగా పుణ్యప్రదంగా భావించబడేదని తెలుస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో పెద్ద మనుషుల ఒప్పందంలో సభ్యుని కానిది ఎవరు? సో మర్రి చెన్నారెడ్డి, జేవి నరసింగారెడ్డి, అల్లూరి సత్యనారాయణ రాజు, టంగుటూరి ప్రకాశం. సో దీనికి ఆన్సర్ ఏంటంటే టంగుటూరి ప్రకాశం. ఎక్స్ప్లెనేషన్ చూసామంటే విశాలాంధ్ర ఏర్పాటు ద్వారా ఉత్పన్నమయ్యే సమస్యలను చర్చించి ఆయోధ్యయోగ్యమైన పరిష్కారాలను సూచించడానికి ఆంధ్ర, తెలంగాణ నాయకులు ఢిల్లీలో 1956 ఫిబ్రవరి 20న సమావేశమయ్యారు. దీనినే పెద్ద మనుషుల ఒప్పందం, జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ అంటారు. ఈ సమావేశంలో మొత్తం 8 మంది సభ్యులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 4, తెలంగాణ నుంచి 4. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరెవరంటే బెజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డి, సర్దార్ గౌతు లచ్చన్న, అల్లూరు సత్యనారాయణ రాజు. ఈ 4 వచ్చి ఆంధ్రప్రదేశ్ నాయకులు. తెలంగాణ నాయకులు ఎవరంటే బూర్గుల రామకృష్ణారావు, జేవి రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి, జేవి నరసింగారావు. సో వీళ్ళు 4 వచ్చి తెలంగాణ నుంచి రిప్రజెంటేషన్ ఇచ్చారనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, కర్నూలు సర్కులర్ని రాసింది ఎవరు? పట్టాభి సీతారామయ్య, అయ్యదేవర కాళేశ్వరరావు, టంగుటూరి ప్రకాశం, కళా వెంకట్రావు. సో దీనికి ఆన్సర్ ఏంటంటే కళా వెంకట్రావు. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో కర్నూలు సర్కులర్ను రాసింది కళా వెంకట్రావు 1942 జూలై 29. క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభానికి ముందు 1942 జూలై 29న ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సమావేశం మచిలీపట్నంలో పట్టాభి సీతారామయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలోనే అప్పటి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి కళా వెంకట్రావు క్విట్ ఇండియా ఉద్యమం నిర్వహించుటకు విధి విధానాలను తెలియజేస్తూ ఒక సర్కులర్ను రూపొందించారు. ఈ సర్కులర్ మచిలీపట్నంలో రూపొందించినప్పటికీ కర్నూలు సర్కులర్ అని పిలవడానికి కారణం, ఈ సర్కులర్ కర్నూలు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో బ్రిటిష్ ప్రభుత్వం తనిఖీ నిర్వహిస్తున్నప్పుడు లభించింది. కావున ఈ సర్కులర్ను ఆంధ్ర సర్కులర్ లేక కర్నూలు సర్కులర్ అంటారనమాట. నెక్స్ట్ క్వశ్చన్, భరతఖండంబు చక్కని పాడియావు, హిందువులు లేగదూడలై ఏడ్చుచుండ, తెల్లవారును గడసరి గొల్లవారు పిచుకుచున్నారు, మూతులు బీగి కట్టి అని చెప్పినది ఎవరు? చిలకమర్తి లక్ష్మీ నరసింహం, మట్నూరి కృష్ణారావు, గాడిచర్ల హరిశర్వంతరావు, ఉన్నవ లక్ష్మీనారాయణ. సో దీనికి ఆన్సర్ ఏంటంటే చిలకమర్తి లక్ష్మీ నరసింహం. ఎక్స్ప్లెనేషన్ చూసామంటే 1907 ఏప్రిల్లో ఆంధ్రాలో వందే మాతర ఉద్యమాలను వ్యాప్తి చేయడానికి ముట్నూరు కృష్ణారావు గారు బిపిన్ చంద్రపాల్ పర్యటనను ఏర్పాటు చేశారు. బిపిన్ చంద్రపాల్ గారి ఉపన్యాసాలను తెలుగులోకి అనువాదించిన వారు ఎవరంటే చిలకమర్తి లక్ష్మీ నరసింహం. అదే విజయవాడ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశంలో గాంధీజీ ప్రసంగాన్ని తెలుగులోకి అనువదించింది ఎవరంటే అయ్యదేవర కాళేశ్వరరావు. సో రాజమండ్రిలో బిపిన్ చంద్రపాల్ గారి చివరి ఉపన్యాసం తర్వాత
చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు ఈ క్రింది విధంగా అసువులు చెప్పారనమాట. సో ఆ సందర్భంలో ఈ గేయాన్ని పాడతారనమాట. సో ఆన్సర్ దీనికి ఏంటంటే చిలకమర్తి లక్ష్మీ నరసింహం. నెక్స్ట్ క్వశ్చన్, విజయనగర కాలంలో కనిపించే విప్ర వినోదుల ఎవరు? సో తమ ఉదర పోషణకై కేవలం బ్రాహ్మణులపై ఆధారపడి జీవించే శూద్రకుల గారడివారా, బ్రాహ్మణులకు వినోదాన్ని అందించడం కోసం తమ కళల్ని ప్రదర్శించే శూద్రుల, బ్రాహ్మణులకు మాత్రమే వారి వారి ఇళ్లలో వినోదాన్ని అందించే బ్రాహ్మణ గారడివారా, సర్వకళల్లో ఆరితేరిన బ్రాహ్మణ పండితుల? సో విప్ర వినోదులు అంటే ఎవరంటే బ్రాహ్మణులకు మాత్రమే వారి వారి ఇళ్లలో వినోదాన్ని అందించే బ్రాహ్మణ గారడివారు అనమాట. ఈ బ్రాహ్మణ గారడి విప్ర వినోదులు అంటారు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, విప్రులనగా బ్రాహ్మణులు, వీరు వినోదం చేయడం వలన విప్ర వినోదం అని పేరు వచ్చింది. బ్రాహ్మణులు వైదికులు అంటే అర్చకత్వం, వేదాధ్యయనం చేసేవారు. విప్ర నియోగులు రాజస్థానాల్లో ఉన్నత ఉద్యోగులు చేసేవారు అనే వర్గాలుగా ఉండేవి. అలాగే బ్రాహ్మణులు ఒక తెగ బ్రాహ్మణులు దేవతోపాసన వలననో మంత్రతంత్రాల వలన ఒక విచిత్రమైన గారడీలు చేస్తూ ఉంటారు. అయితే వీరు బ్రాహ్మణులకు మాత్రమే వారి ఇళ్లలో గారడీ చేస్తూ వినోదాన్ని అందిస్తారు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, సో దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ టుడేస్ క్లాస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.